Good morning to all. I am Dr. Krishna, Academic Counselor in Sociology. ఈరోజు మనము BSOC 134 నుండి మెథడ్స్ ఆఫ్ సోషలాజికల్ ఎంక్వైరీ అనే బుక్ నుంచి యూనిట్ నెంబర్ 7 ఈ తెలుగులో మానవ జాతి పరిశోధన పద్ధతి అంటే మానవ జాతి పరిశోధన పద్ధతిగా మనం చెప్పుకుంటాం. దీన్ని యూనిట్ నెంబర్ 7లో ఎథ్నోమెథడాలజీ అని ఉన్నది. ఇది సమాజము, వ్యక్తులు, మానసిక పరిస్థితి, సమాజంలోని సభ్యులు ఇతర సభ్యులతో సామాజిక పరిస్థితుల్లో ఎలా మింగిల్ అవుతూ ఉంటారనేది ఈ యొక్క పద్ధతిలో మనం చెప్పుకుంటూ ఉంటాం. ఈ పద్ధతి ఈ యొక్క హెరాల్డ్ గార్పెంకెల్ అనే ఒక సామాజిక శాస్త్రవేత్త దీన్ని ప్రవేశపెట్టారు. దీన్ని అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్ళారని చెప్పుకోవచ్చు. ఇతన్ని మనము ఈ యొక్క మానవ జాతి పరిశోధన పద్ధతికి పితామహుడు అని చెప్పక తప్పదన్నమాట. హెరాల్డ్ గార్పెంకెల్ ఇతను అనేక రకాల పరిశోధనా పద్ధతుల్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఈ యొక్క మానవ జాతి పరిశోధనా పద్ధతుల్ని ఎంతో ముందుకు తీసుకువెళ్ళారు. ఇతనికి మించిన సామాజిక శాస్త్రవేత్త ఈ మానవ జాతి పరిశోధనా పద్ధతుల్లోకి ఎక్కువ టైం ఇన్వెస్ట్ చేసిన సామాజిక శాస్త్రవేత్తగా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఈ యొక్క హెరాల్డ్ గార్పెంకెల్ అనే సామాజిక శాస్త్రవేత్త ఈ మానవ జాతి యొక్క జాతి సమూహంతో సమాజంలో మానసిక పరిస్థితుల్లో ఎలా ప్రవర్తిస్తూ ఉంటారనేది మనము తెలుసుకుంటూ ఉంటాం అనేది ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట. సామాజిక శాస్త్ర సిద్ధాంత అధ్యయనాంశము సూక్ష్మ చర్యలు వ్యక్తుల మధ్య కొనసాగే పరస్పర చర్యలకు సంబంధించినదై ఉండాలి అనే దృక్పథాన్ని ఈయన ఎక్కువగా వెలిపించారనేది మనము చెప్పక తప్పదన్నమాట. స్థూల పరిస్థితులు సంబంధించినదై ఉండాలా అనే చర్చ కొనసాగుతూనే ఉండదు. ఇప్పటి వరకు ఇది నిరంతరం కొనసాగుతూ ఉంటుంది అనమాట. ఇది పరస్పర చర్యలకు సంబంధించిందై ఉండి ఇప్పటి వరకు కొనసాగుతూ ఉంటుంది అనేది మనం చెప్పుకోవచ్చు. వ్యక్తుల గురించి అధ్యయనం చేసి సిద్ధాంతాలను రూపొందించాలా లేదా సమాజంలోని వివిధ సంక్లిష్ట సమస్యలను గురించి లోతుగా పరిశీలించాలా అనేది ఒక సమస్యగా పరిగణించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక భావన ఆధారంగానే స్థూల సిద్ధాంతకర్తలు వాస్తవాన్ని ప్రతిపాదించడానికి ప్రయత్నించారని సూక్ష్మ సిద్ధాంతకర్తలు అనేక రకాల విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయన్నమాట. సామాజిక పద్ధతులు నిర్మితులు అనేవి వివిధ వ్యక్తుల మధ్య ఏర్పడే చర్య, పరస్పర చర్యల సూక్ష్మ ప్రక్రియ మాత్రమేమని ఈ యొక్క వాళ్ళు అనేకంటే ఈ సిద్ధాంతకర్తలు భావిస్తూ ఉండేవారు అనమాట. పరస్పర చర్యలను అధ్యయనం చేయటంతోనే నిమగ్నమై ఉండటం వల్ల అలాంటి పరస్పర చర్యలను నియంత్రించే సామాజిక పద్ధతులు అంటే ఏ విధమైన సామాజిక పద్ధతులు ఉండాలి, నిర్మితులు ఏ విధంగా ఉండాలి పూర్తిగా విస్మరించారని స్థూల సిద్ధాంతకర్తలు వాదిస్తూ ఉండేవారు అనమాట. ఎథ్నోమెథడాలజిస్టులు మాత్రము సూక్ష్మ సిద్ధాంతకర్తల దృక్పథాన్ని సమర్థిస్తూ చిన్న చిన్న సముదాయాలను అధ్యయనం చేయటం ద్వారా సామాజిక పరిస్థితులను సులభంగా అవగాహన చేసుకునే వీలు కలుగుతుందనేది వీళ్ళు ఎథ్నోమెథడాలజిస్టులు తమ దృక్పథాన్ని తెలియపరిచారనేది మనం చెప్పుకోవచ్చు. ముఖాముఖి పరిస్థితుల అధ్యయనము సామాజిక నిర్మితుల అవగాహనకు ఎంతో తోడ్పడుతూ ఉంటుంది అనేది వారు వాదిస్తూ ఉంటారన్నమాట. దైనందిక జీవితంలో ఏర్పడే ప్రత్యక్ష అంతర్వైయక్తిక చర్యల ద్వారా లౌకిక జ్ఞానం కలుగుతుందని దీనికి సంబంధించిన సిద్ధాంతము వివరాలకే ఎథ్నోమెథడాలజిస్టులు ఆసక్తి పరిమితమై ఉంటుందని మనకు అర్థమవుతూ ఉంటుంది అనమాట. ఈ విధంగా మనం అర్థం చేసుకోవటానికి వీలవుతూ ఉంటుంది. ఈ వివరణ బట్టి చూస్తే ఎథ్నోమెథడాలజీ దృగ్విషయవాదన సమాజంలో ఒక విశిష్టమైన శాఖ, అది ఒక విశిష్టమైన శాఖగా మనం భావించాలి. దృగ్విషయవాదనానికి సంబంధించిన అనేక ఇతర అంశాలతో పాటు దీనిని కూడా అమెరికా దేశపు ఆల్ఫ్రెడ్ ఘట్ రచనలే స్ఫూర్తినిచ్చాయనేది మనకు తెలుస్తూ ఉంటుంది అనమాట. ఎథ్నోమెథడాలజిస్టులు అనేక భావనలను హర్జన్ దృగ్విషయాల వాదం నుంచి అరువు తెచ్చుకున్నారనేది మనకి స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆయన అనేక రకాల పరిశోధనా పద్ధతులు ఎథ్నోమెథడాలజీ పద్ధతి ప్రకారము
మనకు కొనసాగించారనేది ఈ సిద్ధాంతపరంగా తెలుస్తూ ఉంటుంది అనమాట. ఎవ్రీడే లైఫ్ అంటే మనం దీన్ని దైనందిక జీవితము దృష్టికోణం నుంచి చూస్తే దైనందిక జీవితము ఎన్నో సమస్యలమయంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ సమస్యల వలయం నుంచి విజయవంతముగా బయటపడటానికి మానవ ప్రకృతి, ఇతరులు ఆ ప్రకృతిని ఏ విధంగా ప్రతిస్పందిస్తూ ఉంటారనేది మనకు తెలుస్తూ ఉంటుంది అనేది మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అనేక అంశాలకు సంబంధించిన సిద్ధాంతాలు అవసరమవుతూ ఉంటాయనేది కూడా మనం గ్రహించటం జరుగుతూ ఉంటుంది. మానవులు తన ప్రపంచాన్ని అధ్యయనం చేయటానికి, వ్యవస్థీకరించుకోవటానికి అనుసరించే ఊహ్యాలనే ఎథ్నో మెథడాలజీ అని నిర్వచించవచ్చు. ఇంకొకసారి చెప్పుకున్నావా? ఇక్కడ మానవులు తమ ప్రపంచాన్ని అధ్యయనం చేయటానికి, వ్యవస్థీకరించుకోవటానికి అనుసరించే ఊహ్యాలనే ఎథ్నో మెథడాలజీ అని మనము గ్రహించవలసిన విషయం అన్నమాట. సగటు వ్యక్తి తనకి దూరమయ్యే పరిస్థితులను పద్ధతిలోనే అధ్యయనం చేస్తూ ఉంటాడు. తనకు ఎదురయ్యే పరిస్థితులను ఈ పద్ధతిలోనే అధ్యయనం చేస్తూ ఉంటాడు. కాబట్టి దీన్ని ఒక జానపద పద్ధతి అని కూడా మనము అనుకోవచ్చు అన్నమాట. సామాజిక శాస్త్ర సిద్ధాంత విషయంలో ఎథ్నోమెథడాలజీ అనేది ఒక వినూత్న దృక్పథాన్ని సూచిస్తూ ఉంటుంది. ఈ వాదనను ప్రవేశపెట్టిన ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త గార్పెంకెల్. అతడు మానవతావాద సంప్రదాయానికి చెందినవాడుగా మనము గుర్తించవలసిన విషయం అన్నమాట. అతని దృష్టిలో సామాజిక శాస్త్ర అధ్యయన అంశము ప్రకృతి శాస్త్రాల అధ్యయన అంశానికి పూర్తిగా భిన్నమైనది అనే అభిప్రాయాన్ని ఈ యొక్క గార్పెంకెల్ తన అభిప్రాయాన్ని వెలువచ్చారనేది మనము గుర్తుపెట్టుకోవాల్సిన విషయంగా చెప్పుకోవచ్చు. ఈ రకమైన వాదన 1950లో ప్రారంభమైనప్పటికీ 1960వ దశాబ్దం చివరికి 1970 ప్రారంభంలోనే మన్నన లభించిందనేది మనము గ్రహించవలసిన విషయం. దీన్ని ఆదరించి విశేష ప్రచారం చేసిన వారు గార్పెంకెల్ మహాశయుడే. అతని శిష్యులు సిద్ధాంత ప్రతిపాదకపై సంబంధించిన సుప్రసిద్ధ సామాజిక శాస్త్రవేత్తలైన వెబర్, మాన్హైమ్, హడ్జన్, పార్సన్ ప్రభావం పడిన మాట వాస్తవమని గార్పెంకెల్ అంగీకరించారు. తన మీద ఈ యొక్క వెబర్, మాన్హైమ్, హడ్జన్, పార్సన్ యొక్క ప్రభావము ఎంతో ఉన్నది అనేది గార్పెంకెల్ అంగీకరించారనమాట. అయితే వీరందరిలో కంటే ఘట్ ప్రభావము అధికంగా ఉంది అనేది మనము గ్రహించాలి. దీనివల్లనే గార్పెంకెల్ ఎథ్నో మెథడాలజీ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడనేది సులభంగా మనం తెలుసుకోవచ్చు. ఈ ఘట్ యొక్క ప్రభావము గార్పెంకెల్ మీద ఎంతో ప్రభావితం చేసింది అనేది, అతని యొక్క అడుగుజాడల్లో ఇతను నడిచాడనేది మనము గుర్తుపెట్టుకోవాల్సిన విషయంగా చెప్పుకోవచ్చు. ఈ గార్పెంకెల్కి ఈ ఘట్ ఒక మార్గదర్శి అనేది కూడా మనము తెలుసుకోవాల్సిన విషయం అన్నమాట. ఎథ్నో అంటే సమాజంలోని సభ్యులందరికీ అందుబాటులో ఉన్న లోక జ్ఞాన సంపద. ఎన్నో అంటే ఏంటి? ఒక సమాజంలోని సభ్యులందరికీ అందుబాటులో ఉన్న లోక జ్ఞాన సంపద, స్టాక్ ఆఫ్ కామన్ సెన్స్ నాలెడ్జ్ అని అంటూ ఉంటాం దీన్ని ఇంగ్లీష్లో. మెథడాలజీ అంటే వివిధ పరిస్థితుల్లో వాటికి తాము కల్పించిన అర్థాలు అను జ్ఞాన సంపదను ఉపయోగించి ఇతరులకు అర్థమయ్యేలాగా ఎలా చెబుతారో సూచించే విధానమే ఈ యొక్క ఎథ్నో మెథడాలజీ యొక్క పద్ధతిగా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. అయితే సాంప్రదాయ పద్ధతిలో గార్పెంకెల్ ఏ రకమైన సామాజిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడనేది మనం చెప్పలేమన్నమాట. అంటే అటువంటి యొక్క సూచనలు మనకి ఎక్కడ ఇతని యొక్క జీవిత చరిత్రలో మనకు కనిపించలేదు. ఘట్ రచనల నుంచి స్వీకరించి రూపొందించిన తన భావాలు సామాజిక శాస్త్ర పరిశీలనకు సంబంధించిన ఇతర భావాల కంటే తన భావాలు ఎంతవరకు భిన్నమైనవో నిరూపించడానికి అతని యొక్క ప్రధాన లక్ష్యములుగా మనము గుర్తుపెట్టుకోవాల్సిన విషయంగా ఈ యొక్క సిద్ధాంతంలో మనము చూస్తూ ఉంటాం అన్నమాట. సామాజిక చర్యలు సర్వసాధారణంగా
సామాజికుల అందరినీ సమైక్యంగా సమీకృతము చేసేటటువంటి అయి ఉంటాయి. ఇక్కడ సామాజిక చర్యలు సర్వసాధారణంగా సామాజికులందరినీ సమైక్యంగా సమీకృతం చేసేటట్లుగానే ఉంటూ ఉంటాయన్నమాట. ఈ అంశాలను పరిశీలించి ధృవీకరించటమే ఎథ్నో మెథడాలజీ పరమ ఉద్దేశంగా ఉంటూ ఉంటుంది. ఒక కార్యక్రమంలో వెల్లడయ్యే క్రమము సమాజంలో అందరి సభ్యులు సమిష్టి ఫలితమే అయి ఉంటుంది. కానీ అనేక మంది సామాజిక శాస్త్రవేత్తలు భావించినట్లు ఒక క్రమబద్ధమైన యంత్రాంగము పనిచేయటము వల్ల కాదు అనేది మనం ఇక్కడ గుర్తించుకోవాలి. ఒక నిర్దిష్ట లక్ష్యాన్ని సాధించడానికి ఉన్న సాధనా సంపత్తిని కేటాయించటంలో హేతువాదము ఒక శక్తివంతమైన పద్ధతి అయినా శాస్త్రీయ పరిశోధన పద్ధతి తాలూకు శాస్త్రీయత సూచించడానికైనా అది నిత్య జీవితంలో నడవడికిని సంపూర్ణంగా స్పష్టంగా వివరించలేదనే మనము చెప్పాలి. ఘట్ దృష్టిలో అనుభవమే అతి ముఖ్యమైనది కాబట్టి సామాజిక శాస్త్రాలకు సంబంధించి సామాజిక కార్యకలాపాల దృష్ట్యానే సిద్ధాంతాలను రూపొందించాల్సి ఉంటుందన్నమాట. దీన్ని గార్పెంకల్ ఒక నిర్దిష్ట పరిశోధనా పద్ధతిగా స్వీకరించి సమాజంలో సాగుతున్న అన్ని మానవ కార్యకలాపాలకు సామాజిక చర్యలకు వ్యవహార్తలు సాధించిన విజయాలను ప్రతీకలుగా భావించారనేది గార్పెంకల్ యొక్క అభిప్రాయంగా మనము గుర్తుపెట్టుకోవాలి. ఇదే గార్పెంకల్ భావాలను ప్రతిపాదిక అనేది దాంతోపాటు ఎథ్నో మెథడాలజీ ఆవిర్భావానికి మూలంగా కూడా మనము గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఒక మాటలో చెప్పాలంటే దైనందిక ప్రపంచానికి సృష్టించటంలో సామాజికుల కృషిని గురించే గార్పెంకల్ ప్రధానంగా పరిశీలన పద్ధతుల ద్వారా నిరూపించారనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా ప్రతి వ్యవహార్త సమాజం అనేది ఒక బాహ్యాంశముగా ఉంటుంది. అది ఒక పూర్వ నిర్ధారితమైన వాస్తవముగా కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచము నిత్య జీవిత ప్రపంచముగా భావించటము జరుగుతూ ఉంటుందన్నమాట. ఈ ప్రపంచంలో ఒక నిత్య క్రమము సుపరిచితమైన దృశ్యాలు ఉండే ప్రపంచమే నిత్య జీవిత ప్రపంచము అనేది కూడా గార్పెంకల్ యొక్క అభిప్రాయం. ఘట్ వాదాన్ని అంగీకరించిన గార్పెంకల్ మనము అనుభవిస్తున్న ఈ సామాజిక ప్రపంచాన్ని యథాతథంగా అధ్యయనం చేయడానికి ప్రయత్నించారనేది ఈ సిద్ధాంతపరంగా మనం చూస్తూ ఉంటాం అన్నమాట. ఈ రకమైన అధ్యయనము ప్రధాన ఉద్దేశము నిత్య జీవితము తన లక్ష్యాన్ని ఎలా నిర్ధారించుకుంటుందో బాగా అర్థం చేసుకోవటమే ఎథ్నో మెథడాలజీ యొక్క పరిపూర్ణమైన పద్ధతిగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయంగా చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. పైన వివరించిన అంశాల దృష్ట్యా చూస్తే చర్యలు ఎలా ప్రారంభమవుతూ ఉంటాయి, అవి ఎలా పునరుత్పత్తి అయ్యి పునరావృతం అవుతూ ఉంటాయి అనేది కూడా మనము పరిశీలించవలసిన విషయం అన్న ఈ యొక్క సమాజ శాస్త్రంలో సర్వత్రా ఎదురయ్యే ప్రశ్నలను అధ్యయనం చేయడమేనని మనకి తెలుస్తూ ఉంటుంది. ఈ ఎథ్నో మెథడాలజీలో పరస్పర చర్య క్రమబద్ధ లక్ష్యాలను ఎలా ప్రదర్శిస్తూ ఉంటుంది, సమాజంలో క్రమబద్ధత ఏర్పడటానికి దోహదం చేసే పరిస్థితులు బాహ్యమైనవి, సామాజికుల కార్యకలాపాలతో సంబంధం లేనివి అందులో సాంస్కృతిక పర్యావరణ సంబంధమైన నిర్మితి మూర్తిమత్వము వివరించే సాంప్రదాయవాదుల వాదనలను గార్పెంకల్ త్రోసిపుచ్చారనమాట. దాన్ని అంత ప్రాముఖ్యత ఇవ్వలేదు గార్పెంకల్. చర్య అనేది వాస్తవమైనదని గార్పెంకల్ గట్టిగా వాదించారు. వ్యవహార్త ఒక చర్యను ఉపక్రమించి పూర్తి చేశాక తర్వాత ఏమి చేయాల్సి ఉంటుందో అతనే నిర్ణయించాల్సి ఉంటుంది. పరిస్థితులు అనుకున్న విధంగా ఆదర్శవంతమైనవి కాకపోయినా వాటిని ఎదుర్కోవలసి వస్తుంది. ఆ వ్యక్తి అనుకున్న లక్ష్యాలు సాధిస్తూ ఉంటారు. అప్పుడే తమ చర్యలు పరిపూర్తికి
సామాజిక వ్యవస్థకి ఉపయోగించుకుంటూ ఉంటారు. అలా చేస్తున్నప్పుడు సామాజిక నిర్మితులకు సంబంధించిన జ్ఞాన సంపదను ఆధారంగా తీసుకోవటము జరుగుతూ ఉంటుంది. ఈ అంశాల దృష్ట్యా చూస్తే వ్యవహార్తలను అనుభవ సిద్ధి సామాజిక శాస్త్రవేత్తలుగానే మనం భావించవలసి ఉంటుందన్నమాట. సామాజికులకు సమాజంలోని క్రమబద్ధత స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. క్రమబద్ధత స్పష్టంగా కనిపించకుండా ఉంటే నిత్య జీవితంలో కొనసాగటము కష్టమయ్యేదనేది కూడా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయము. గార్పెంకల్ ప్రతిపాదించిన సిద్ధాంతము ప్రణాళికకు వైయక్తికత, మేధస్సు, ప్రవేశ క్లిష్ట అనే సమస్యలను పరిష్కారాలను మనకి సూచిస్తూ ఉంటుంది అనేది కూడా మనం ఇక్కడ తెలుసుకోవాలి. సామాజిక జీవితంలో అర్థము, వ్యాఖ్యానము, ఇతర వైయక్తికలు ఎలాంటి కీలక పాత్రలు వహిస్తాయో వెబర్ గుర్తించిన వాటిని గురించి లోతుగా పరిశీలించడంలో వెబర్ విఫలమయ్యారనేది మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. జీవిత ప్రపంచంపై తన దృష్టిని కేంద్రీకరించిన ఇక్కడ జీవిత ప్రపంచంలో వైయక్తికత అనే సమస్యను అందరూ వారి నిత్య జీవితంలో పరిష్కరించుకోవాల్సిన సమస్య అయినా సామాజిక ప్రపంచము అంతర్వైయక్తికత దృగ్విషయముగా ప్రతిపాదించారు. ఇలాంటి అంతర్వైయక్తికత సామాజిక ప్రపంచంలో లోక జ్ఞానము సహాయంతో మనము చర్యలను ఒక అర్థాన్ని కల్పిస్తూ ఇతరుల చర్యల అర్థాలను కూడా ఏర్పరుస్తూ వ్యవహరించడం జరుగుతూ ఉంటుందనేది గార్పెంకల్ అభిప్రాయపడ్డారనేది మనం తెలుసుకోవాలి. మన జ్ఞాన సంపదలో ఉద్దేశాలను ఆపాదించే మార్గాలు, కారణాలను కనుక్కోవటము, మానసిక వ్యవస్థను అంచనా వేయటము, ఇతరులు చూసినట్లే మనము కూడా చూడటము, దృక్పథాలను ఆపాదించటం వంటివి కలిసే ఉంటాయనేది కూడా మనము గ్రహించవలసిన విషయం. మరొక విధంగా చెప్పాలంటే మేధస్సు, దానిలో పుట్టే భావాలు, దృగ్విషయాలు అనేవి ఎంత మాత్రము వైయక్తికము, ప్రత్యేకము, ఇతరులను దృశ్యము అయినవిగా ఉండవన్నమాట. కాకపోతే సాంప్రదాయ సామాజిక శాస్త్రవేత్తలు ఊహించిన విధంగా అవి ప్రకటితం కాకపోవచ్చు అనేది మనం తెలుసుకోవాలి. దైనందిక ప్రపంచంలో సామాజిక ప్రపంచానికి అర్థవంతమైనదిగా చేయటానికి మన అందరము ఉద్దేశాలను, విశ్వాసాలను, దృష్టికోణాలను ఇతరులకు ఆపాదిస్తూనే ఉంటాము. దీన్ని ఎట్లా చేయటం జరుగుతుంది? ఏ మార్గాలను అనుసరిస్తామో మన మాటలు, చేతల ద్వారా వైయక్తిక పై సందేశాలను ఎలా ప్రకటిస్తాము అనే అంశాల పట్ల గార్పెంకల్ ఆసక్తి అధికంగా ఉన్నట్లు మనకి కనిపిస్తూ ఉంటుంది. వైయక్తికతే సామాజిక వ్యవహార్తల నిత్య జీవితంలోని సాధారణ సమస్య అయి ఉంటాయని గార్పెంకల్ ప్రతిపాదించడం ద్వారా ఇంతవరకు ప్రైవేటు పరిశీలనకు అందని అంశాలను అవగాహన చేసుకోవటానికి మార్గము సుగమము అయిందని బెన్సన్ హగ్స్ ఎథ్నో మెథడాలజీ అంటే ఏంటనేది మనము పరిపూర్ణంగా తెలుసుకుందాము. అమెరికన్ శాస్త్రవేత్త ఎథ్నో మెథడాలజీ అనే శాస్త్ర విధానాన్ని రూపొందించాడు. ఈ నూతన శాస్త్ర విధానాన్ని 1967లో ప్రచురించిన స్టడీస్ ఇన్ ఎథ్నో మెథడాలజీ అనే గ్రంథంలో వివరించారు. ఎథ్నో మెథడాలజీ అంటే జనము ఉపయోగించే పద్ధతిని అధ్యయనం చేయటం అని సూక్ష్మంగా నిర్వర్తించవచ్చు. ఎథ్నో మెథడాలజీ అంటే జనము ఉపయోగించే పద్ధతిని అధ్యయనం చేయటము అని స్థూలముగా నిర్వచించవచ్చు. సమాజంలోని సభ్యులు వారి సామాజిక ప్రపంచాన్ని నిర్వహించటము, వారి సామాజిక ప్రపంచానికి ఒక అర్థము కల్పించటము వంటి అంశాలను పరీక్షించడానికి అనుసరించే పద్ధతులనే ఎథ్నో మెథడాలజీగా మనం పేర్కొనవచ్చు అన్నమాట. ఎథ్నో మెథడాలజీ అనేది ప్రవర్తనకు సంబంధించిన అమూర్త సిద్ధాంతమే కాదు, ప్రజలు వారి సామాజిక ప్రపంచంలో నిత్యము ఎదుర్కొనే అనుభవాలను అర్థాన్ని కల్పించడానికి పరిశోధించే అనుభవిక అధ్యయనము.
పరస్పర చర్య జరుగుతున్న సందర్భంలో వ్యక్తులు ఏ విధంగా వాస్తవికతను నిర్మించుకొని ఉంటారు అన్న దానికి సంబంధించి అనుభవిక అధ్యయనం అని మనము చెప్పుకోవచ్చు, పేర్కొనవచ్చు. ఎథ్నో మెథడాలజీ అంటే ఏమిటో గార్టెంకల్ ఇంకా ఇలా చెప్పారు. వాస్తవ పరిస్థితులను, అనుభవిక అధ్యయన అంశాలకు సంబంధించి వాస్తవిక సామాజిక సహేతుకతను, దైనందిక జీవిత సామాన్య కార్యకలాపాలపై దృష్టి కేంద్రీకరించడానికి, వాటిని ఉన్న విధంగా తెలుసుకోవటానికి ప్రయత్నించే విధానమని గార్టెంకల్ చెప్పారు. ఇంకొకసారి చెప్పుకుందామా? ఎథ్నో మెథడాలజీ అంటే ఏమిటో గార్టెంకల్ ఇలా వివరించారు. వాస్తవిక పరిస్థితులను, అనుభవిక అధ్యయన అంశాలను సంబంధించి వాస్తవిక సామాజిక సహేతుకతను, దైనందిక జీవిత సామాన్య కార్యకలాపాలపై దృష్టి కేంద్రీకరించడాన్ని, వివిధ వాటికి ఉన్న విధంగానే తెలుసుకోవటాన్ని ప్రయత్నించే విధానమే ఎథ్నో మెథడాలజీ అనేది గార్టెంకల్ నిర్వచించారన్నమాట. నిత్య జీవితంలో సామాన్య కార్యకలాపాలని, దృగ్విషయాలను పరిశీలించడానికి గార్టెంకల్ ముఖ్యంగా కృషి చేశారు. దృగ్విషయవాదుల మాదిరిగానే గార్టెంకల్ కూడా అర్థాన్ని గురించి, దాని అంతర్వైయక్తికంగా ఎలా ప్రకటించడం గురించి ప్రధాన అధ్యయనంగా చేశారనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అతను నిర్వచించిన అనేక పరిశోధనలు ప్రధానంగా క్రింది విషయాలను బహిర్గతం చేస్తూ ఉంటాయి. అవి ఏంటో మనం తెలుసుకుందాం. మొదటిది తీసుకున్నట్లయితే నిత్య జీవితంలో వ్యవహార్తల మధ్య సాగే సర్వసామాన్యమైన సంభాషణలు వాటిలో ఉపయోగించే పదాల అర్థాల కన్నా ఎంతో నిగూఢమైన అర్థాలను తెలుపుతూ ఉంటాయి. ఇది మొదటి పద్ధతి అన్నమాట. రెండవ పద్ధతి మనం తీసుకున్నట్లయితే అలాంటి సంభాషణలు ఒక అర్థవంతమైన సంబంధాన్ని ముందుగానే ఊహిస్తూ ఉంటాయి అనేది మనం రెండో పాయింట్లో తెలుసుకోవాలి. మూడో పాయింట్కి వచ్చేటప్పటికి ఈ సంభాషణల ద్వారా ఏర్పడే పరస్పర అవగాహనలో అంతర్వైయక్తిక వ్యాఖ్యానాలు ఇమిడి ఉంటుంది అనేది మూడో పాయింట్లో తెలుసుకుందాం. నాలుగో పాయింట్కి వచ్చేటప్పటికి చివరిగా ఈ రకమైన నిత్య జీవితంలో సాగే సంభాషణలు ఒక క్రమ పద్ధతిలో ప్రణాళికాబద్ధంగా సాగుతూ ఉంటాయి. అందువల్లనే వీటిని హేతుబద్ధత లక్షణము ఉంటూ ఉంటుంది. ఇలా హేతుబద్ధమైనది కావటం వల్లనే వ్యవహార్తలు ఇతరుల అర్థాలను సులభముగా గ్రహించగలుగుతారనేది ఈ 4 పద్ధతుల్లో మనం తెలుసుకుంటూ ఉంటాం. ఒక ఉదాహరణ తీసుకొని చూద్దాం. పని ముగించుకొని అప్పుడే ఇంటికి వచ్చిన భర్తను అతని భార్య ఈ రోజు టెంపరేచర్ మామూలుగానే ఉంది కదూ అని ప్రశ్నించింది అనుకోండి. ఈ మాటలు సర్వసాధారణమైనవే అయినా ఆమె భర్త వాటి పూర్తి అర్థాన్ని సులభంగా గ్రహించడం. ఎందుకంటే గడిచిన 2 రోజుల నుంచి వాళ్ళ బాబుకు జల తీవ్రత ఎక్కువగా ఉన్న విషయము అతనికి తెలుసు. కాబట్టి ఇంతటి అర్థాన్ని ఇంత కొద్ది మాటల్లో భర్తకు పూర్తిగా అర్థమయ్యేలాగా తెలుపగలుగుతుంది భార్య. ఆ మాటల సందర్భాన్ని గురించి భార్యాభర్తలు ఇద్దరికీ తెలుసు కాబట్టి ఆమె మాటలు వెనుకనున్న పూర్తి అర్థాన్ని ఎదుటి వ్యక్తి సులభంగా గ్రహించగలుగుతాడు అనేది మనకు తెలుసుకోవాల్సిన విషయం. దీన్నే గార్టెంకల్ అంతర్వైయక్తిక వ్యాఖ్యానము అని పేర్కొన్నారు. ఈ యొక్క పద్ధతిని గార్టెంకల్ అంతర్వైయక్తిక వ్యాఖ్యానం అని పేర్కొన్నారు అన్నమాట. నిత్య జీవితంలో ఇద్దరి మధ్య నడిచే ఇచ్చి పుచ్చుకోవటం అనేది ఒక క్రమ పద్ధతిలో ఉంటుంది కాబట్టి హేతుబద్ధమై అవుతుందనేది గార్టెంకల్ సృష్టపరిచారనమాట. ఈ యొక్క జనము సాధారణంగా వస్తు మాటల్లోనే కాక సూచిక రీతిలో భావ ప్రకటన చేస్తూ ఉంటారు కొన్ని సందర్భాలలో. అంటే ఎథ్నోమెథడాలజీ భావ ప్రసారానికి భాషను ఉపయోగిస్తూ సామాన్య పరస్పర చర్యల అర్థాన్ని భాషను ఉపయోగిస్తూ ఉంటారు. భాష మాధ్యమముగానే వ్యక్తులు పరస్పర భావాలను అర్థాలను తెలుసుకుంటూ ఉంటారన్నమాట. భాషే భావ ప్రసారానికి అతి ప్రధానమైన మాధ్యమని గార్టెంకల్ తన అభిప్రాయంలో వ్యక్తం చేశారు.
ఇక్కడ ఇది ఎథ్నో మెథడాలజీ అంటే ఏంటో మనం ఇప్పుడు పరిపూర్ణంగా తెలుసుకున్నాం. ఈ తర్వాత ఎథ్నో మెథడాలజీ పరిశీలన పద్ధతి ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుంటాం. దైనందిక జీవితంలో ప్రజల మధ్య ఏర్పడే ముఖాముఖి పరస్పర చర్యల ద్వారా లౌకిక వాస్తవికత ఎలా ఏర్పడుతుందో పరిశీలించటం వల్లే ఎథ్నో మెథడాలజిస్టులు అధిక ఆసక్తిని కనిపిస్తూ ఉంటారు. కొన్ని నిర్దిష్ట అర్థాలను ఎలా వ్యక్తపరుస్తారు అంటే ఇక్కడ నిర్దిష్ట అర్థాలను కల్పించటం జరుగుతుందో అనుభవాల ఆధారంగా విశ్లేషించటం వల్లనే వారు ఆసక్తిని కనపరుస్తూ ఉంటారు. ఈ సందర్భంలో సూక్ష్మ పరిశీలన పద్ధతులే అనువైనవని వీరు భావిస్తూ ఉంటారు. అంటే ఎథ్నో మెథడాలజిస్టులు చిన్న చిన్న సముదాయాలను ముఖాముఖి పరస్పర చర్యల పరిస్థితుల అధ్యయనానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉంటారనేది ఇక్కడ మనము గ్రహించవలసిన విషయం అన్నమాట. వీరు లౌకిక పద్ధతులను ఉపయోగించారు. వాస్తవాన్ని నిర్మించడంలో ఈ పద్ధతుల పాత్రలను వీళ్ళు ఎక్కువ అధ్యయనం చేశారనేది మనం ఇక్కడ గ్రహించవలసిన విషయం. తర్వాత ఈ యొక్క పరిశీలన ఎథ్నో మెథడాలజీ పరిశీలన పద్ధతిలో ఇండెక్స్ క్వాలిటీ, దీన్ని మనం తెలుగులో సూచిక రీతి అంటూ ఉంటాం. ఈ ఇండెక్స్ క్వాలిటీ అంటే ఏంటంటే ఇది వరకు చూసినట్లు వ్యవహార్తల మాటలను, వాటికి సంబంధించిన సందర్భాలను పరిస్థితులతో ముడిపెట్టి అర్థం చేసుకోవటానికి గార్పెంకల్ అధిక ప్రాధాన్యత ఇచ్చారు. అంటే వ్యవహార్తలు వాడే మాటలు, వాటి అర్థానికి మించిన వివరాలు పరిస్థితులను వివరిస్తూ ఉంటాయి. ఆయా సందర్భాల దృష్ట్యానే వాటి సంపూర్ణార్థము మనకి తెలుస్తూ ఉంటుంది అన్నమాట. ఇదివరకు తెలిసిన భార్యాభర్తల మాటలు, అవి తెలియజేసే సంపూర్ణ అర్థము దీనికి ఒక మంచి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అల్పమైన మాటలతో అనల్పమైన అర్థాలను స్ఫూర్తించి చేయగలగటము జరుగుతూ ఉంటుంది. దేంట్లో ఈ యొక్క ఇండెక్స్ క్వాలిటీలో, అంటే మనం తెలుగులో సూచిక రీతి అని చెప్పుకున్నాం కదా, ఈ ఇండెక్స్ క్వాలిటీలో అనల్పమైన అర్థాలను మనము గుర్తించగలుగుతూ ఉంటాం. రెండవ పద్ధతికి తీసుకున్నట్లయితే పరస్పర చర్యా స్థితిని భంగపరచటం. నిత్య జీవితము యథార్థమైందనే విషయాన్ని రుజువు చేయడానికి గార్పెంకల్ అనేక ప్రయోగాలు చేశారన్నమాట. ఇలాంటి ప్రయోగాలలో ఒకటి ఈ బ్రీచింగ్ ప్రయోగం. పరిశోధకుడు పరస్పర చర్య స్థితిని భంగపరచడానికి అన్ని ప్రమాణాలను విరుద్ధంగా ప్రవర్తించడము జరుగుతూ ఉంటుంది. ఇది వరకటి భార్యాభర్తల సంవాదం తీసుకోండి. అందులో భర్త సబ్జెక్టు, భార్య పరిశోధకురాలు. భర్త ఇంటికి వచ్చి తాను అలసిపోయానని అంటాడు. పరిశోధిస్తున్న భార్య ఎలా అలసిపోయారు, శారీరకంగానా మానసికంగానా అని రకరకాల ప్రశ్నలు వేస్తుంది. అలాంటి ప్రశ్నలు ఆ సందర్భంలో అనుచితమైనవని అవుతూ ఉంటాయి. అనుచితమైనవి ఆ సందర్భాలలో. ఇలాంటి పరస్పర చర్య స్థితిని భంగపరిచేటటువంటిది అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. భర్త తన స్థితికి సంబంధించిన వాస్తవికతను నిర్మిస్తున్నప్పుడు ఇలాంటి ప్రశ్నలు అతన్ని మరింత రెచ్చగొట్టేలాగా ఉంటూ ఉంటాయి. అలా ఉద్దేశపూర్వకంగా పరస్పర చర్య స్థితిని భంగపరచటము వల్ల దైనందిక జీవితంలో ఇతరత్ర బయల్పడని విషయాలు బయల్పడే వీలు కలుగుతున్నది అనేది ఈ యొక్క పరిస్థితిలో మనం తెలుసుకోవచ్చు అన్నమాట. ఈ మూడో పద్ధతిలో డాక్యుమెంటరీ పద్ధతి, ప్రత్యావర్తన భావన అంటూ ఉంటాం మనం. డాక్యుమెంటరీ పద్ధతి, ప్రత్యావర్తన భావన అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. డాక్యుమెంటరీ వ్యాఖ్యానము అనేది మరొక పద్ధతి. ఇందులో ప్రవర్తనకు బాహ్యమైన ఇతర అంశాలను విశిష్టమైన తీరును ప్రతిబింబాలుగా వ్యాఖ్యానించటము జరుగుతూ ఉంటుంది. ఈ డాక్యుమెంటరీ పద్ధతిని ప్రత్యావర్తనంగా కూడా పరిగణించవచ్చు. ఒక విశ్వవిద్యాలయంలోని సైక్రియాట్రీ శాఖలో జరిగిన ప్రయోగాల ద్వారా గార్పెంకల్ ఈ డాక్యుమెంటరీ తాలూకా ప్రత్యావర్తన స్వభావాన్ని నిరూపించడానికి గార్పెంకల్ ప్రయత్నించారు. ఒక కొత్త తరహా సైకోథెరపీలో పాల్గొనవలసిందిగా విద్యార్థులను ఆహ్వానించడం జరుగుతుంది.
వారిని పీడిస్తున్న సమస్యల గురించి క్లుప్తంగా వివరించమని సలహాదారులకు కొన్ని ప్రశ్నలు అడగటం జరుగుతున్నది. కౌన్సిలర్ వేరే గదిలో కూర్చొని ప్రశ్నలు వేసే వారికి కనపడకుండా ఉంటారు. కౌన్సిలర్ ఇచ్చే జవాబు అవును, కాదు వంటి వాటికే పరిమితమై ఉంటాయి. ఈ జవాబులను క్రమముగా ముందుగా నిర్దేశించిన విధానంగానే ఉంటూ ఉంటదన్నమాట. ఇచ్చిన జవాబులు యథేచ్ఛగా ఉన్నప్పటికీ అవి విద్యార్థికి సహాయకారిగాను, సముచితమైనవిగాను, అర్థవంతముగాను ఉంటాయన్నమాట. ఇలాంటి అనుభవమే ఇతరుల అందరు విద్యార్థులకి కలుగుతూ ఉంటుంది. ఈ ప్రయోగం ఆధారంగా గార్పెంకల్ క్రింది నిర్ణయాలని చేశారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అర్థరహితమైన జవాబుకు ఒక అర్థము కల్పించి విద్యార్థి వాటిని అర్థవంతమైనవిగా చేస్తూ ఉంటారు. ఏ క్రమము లేని జవాబులను ఒక క్రమాన్ని ఆపాదిస్తూ ఉంటారు. అంటే విద్యార్థులు డాక్యుమెంటరీ పద్ధతిని అనుసరించి జవాబులను ఒక క్రమాన్ని కల్పించారన్నట్టుగా మనం ఇక్కడ ఈ ప్రక్రియ పద్ధతిలో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. మొదటి జవాబు ద్వారా కౌన్సిలర్ ఇచ్చిన సలహాలో ఒక క్రమ పద్ధతి ఉన్నట్లు విద్యార్థులు కనుగొన్నారు. తరువాత ప్రతి జవాబు అర్థాన్ని మొదటి జవాబులోని క్రమ పద్ధతి దృష్ట్యా వ్యాఖ్యానించడం కూడా చేశారన్నమాట. ప్రతి జవాబు ఒక క్రమ పద్ధతి ఉన్నట్లు నిరూపించబడుతూ ఉంటుంది. ఈ విధంగా విద్యార్థులు అనుసరించిన వ్యాఖ్యాన పద్ధతి ప్రత్యావర్తన గుణము కలదని మనం చెప్పవచ్చు. మానవులు చేసే వ్యాఖ్యానాలలో చాలా మట్టుకు ప్రత్యావర్తన గుణము కలిగే అయి ఉంటాయనేది గార్పెంకల్ భావించారు. మానవుల ఆధారాలను, సంజ్ఞలను, మాటలను, ఇతరుల నుంచి లభించే ఇతర సమాచారాన్ని వాస్తవ రూపాన్ని ఏర్పరచదగినదిగా వ్యాఖ్యానిస్తారన్నమాట. పరస్పర విరుద్ధమైన సమాచారాన్ని కూడా ఉన్న విశ్వాసాన్ని, పరిజ్ఞానాన్ని ధృవీకరించడానికి వ్యాఖ్యానించడము జరుగుతూ ఉంటుంది. ఈ ప్రత్యావర్తన లక్షణము మరియు పరస్పర చర్యలు జరుపుకుంటున్న వ్యక్తులు వారి ఊహలను వాటి ఆధారంగా వాస్తవాలను కొన్ని సూచికల రూపంలో తెలియజేస్తూ ఉంటారనేది ఇక్కడ మనము గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. తరువాత సహభాగిని పరిశీలన, క్వాజీ క్షేత్ర ప్రయోగాలు. అంటే ఈ యొక్క ఎగ్నోమెథడాలజీలో సహభాగి పరిశీలన, క్వాజీ క్షేత్ర ప్రయోగాల యొక్క అర్థాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం అన్నమాట. సమాజ శాస్త్ర అధ్యయనంలో ఎగ్నోమెథడాలజిస్టులు ఉపయోగించే ప్రతి పరిశోధన పద్ధతి, ముఖ్యంగా సర్వేలు, ఇంటర్వ్యూలు ప్రశ్నిస్తూ ఉంటారన్నమాట. పరిశోధకులు సర్వసాధారణంగా ఉపయోగించే సర్వే, ఇంటర్వ్యూ పద్ధతులు పరిశీలిస్తున్న వ్యక్తులను ముందుగా నిర్ధారించిన చట్టాలలోనే అమర్చడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అవి నిత్య జీవిత వాస్తవాలను తెలియజేస్తాయని వారి విశ్వాసం. ఎగ్నోమెథడాలజిస్టులను ఆమోదయోగ్యమైన 2 పద్ధతులు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి తీసుకున్నట్లయితే సహభాగి పరిశీలన, రెండోది తీసుకున్నట్లయితే క్వాజీ క్షేత్ర ప్రయోగాలు. కానీ వీటి సామాజిక శాస్త్ర పరిశోధనలో చాలా తక్కువగా వినియోగించటము జరుగుతూ ఉంటుంది. ఈ 2 పద్ధతుల్ని చాలా తక్కువగా మనం వినియోగిస్తూ ఉంటాం అన్నమాట. పరిశోధనా పద్ధతులు నిత్య జీవితం తాలూకా హేతుబద్ధతపై శాస్త్రీయ హేతుబద్ధతను బలవంతంగా రుద్దకూడదు. గార్పెంకల్ అభిప్రాయంలో దైనందిక ప్రపంచము ఒక వ్యవస్థీకృత పద్ధతిపై ఆధారపడి పనిచేస్తుందనేది గార్పెంకల్ యొక్క అభిప్రాయం. ఈ పద్ధతిలో ఇంక్వెడికల్ ఎక్స్ప్రెషన్ పుష్కలంగా ఉంటుంటాయి అన్నమాట. అయితే సామాజిక శాస్త్రవేత్తలు వస్తునిష్ఠపైన రీతిలో వర్ణించడానికి వివిధ రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు. శాస్త్రీయ హేతుబద్ధతలకు దూరమైపోతూ ఉంటారు. సామాజిక శాస్త్రవేత్తలు నిత్య జీవితంలో వ్యక్తులు స్థితి నిర్వచనము ఉపయోగించడాన్ని శాస్త్రీయ జ్ఞానముగా భ్రమపడకూడదు. 2 హేతుబద్ధమైనవే అయినప్పటికీ కానీ ఆ 2 భిన్న తరహాలకు చెందిన హేతుబద్ధతలు కలిగి ఉంటాయనేది మనము ఈ పద్ధతిలో గ్రహించవలసిన విషయం.
ఈ తర్వాత ఎథ్నో మెథడాలజీ సామాజిక శాస్త్ర ప్రధాన పంద ఏ విధంగా ఉంటుందో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. సమాజం శాస్త్రము పరిశీలించే అంశాలలో ఒకానొక ముఖ్యమైన అంశము సామాజిక క్రమాన్ని వివరించటము జరిగిన అనేక పరిశోధనల్లో బయటపడిన ముఖ్యమైన అంశం. సామాజిక జీవితంలో ఒక క్రమ పద్ధతి ఉండటము, దీనికి సంబంధించిన వివిధ ఆలోచన ధోరణులకు చెందిన సామాజిక శాస్త్ర తత్వవేత్తలు వివిధ తరహాలలో ఈ క్రమాన్ని గుర్తించి అనేక రకాలుగా వ్యాఖ్యానించారు, ఊహించారు. సామాజిక శాస్త్రవేత్తలు సామాజిక క్రమం అనేది ఒక వస్తునిష్ఠత పైన వాస్తవికంగా గుర్తించి దాని ఉనికిని యథార్థమని భావించారనేది కూడా మనం ఇక్కడ గ్రహించవలసిన విషయం. ఈ విధంగా భావించాక వారు దాని మూలాన్ని గురించి పరిశోధించటము, అది ఉండటానికి కారణభూతమైన అంశాలను వివరించటము చేస్తూ ఉంటారు. ఈ అంశ దృష్టిలో చూస్తే ప్రకార్యవాదులు ఒక సామాజిక వ్యవస్థ మనుగడ, ఒక సామాజిక క్రమము తప్పనిసరి భావిస్తూ ఉంటారు. సామాజిక చర్యకు ఒక సువ్యవస్థితము, క్రమబద్ధమైన స్వభావము, ఆ వ్యవస్థకు ఆధారమైన విలువలు, ప్రమాణాల వల్లనే సాధ్యమవుతుందనేది ఇక్కడ మనము భావించాలి. మార్క్స్ ఆలోచన ధోరణి ఈ విషయంపై మరొక విధంగా ఉన్నది. సామాజిక క్రమము ఉనికి అనిశ్చితమైన అయి ఉంటుందని, కానీ దాని ఉనికి మాత్రము గుర్తించడం జరుగుతుందని, పరస్పర చర్యావాదుల దృష్టిలో పరస్పర చర్య సాగుతున్న స్థితిలో వ్యవహార్తలు అనుసరించే వ్యాఖ్యాన సహిత పద్ధతులపై ఆధారపడి ఉంటుందనేది మార్క్స్ యొక్క అభిప్రాయంగా మనం చెప్పుకోవచ్చు. సామాజిక క్రమం విషయంలో వివిధ సామాజిక శాస్త్రవేత్తలు విభిన్న అభిప్రాయాలను వ్యక్తం చేసిన సామాజిక వ్యవస్థలో ఒక రకమైన క్రమబద్ధత చోటు చేసుకునే ఉంటుందనే వాస్తవాన్ని అందరూ కూడా అంగీకరించారు. ఎథ్నో మెథడాలజిస్టులు మాత్రము వాస్తవ లేదా వస్తునిష్ఠతపై సామాజిక క్రమము ఉనికి గురించి ప్రస్తుతానికి పట్టించుకోకపోవటం కానీ పూర్తిగా విస్మరించడం కానీ చేస్తూ ఉంటారు. సమాజంలో ఒక క్రమ పద్ధతి అంటూ ఉంటుందని ఆ సామాజిక సభ్యులందరూ భావిస్తున్నారని వీరు పేర్కొంటూ ఉంటారు. ఈ విధమైన విశ్వాసం ఉండటం వల్లనే వారు వారి దైనందిక జీవితంలో కార్యకలాపాలన్నీ క్రమబద్ధముగానే సాగుతూ ఉంటాయని భావిస్తూ ఉంటారన్నమాట. అయితే ఈ రకమైన క్రమబద్ధత సామాజిక ప్రపంచంలో అంతర్గతంగా ఉన్న క్రమబద్ధత వల్ల మాత్రమే ఏర్పడి ఉంటుందని, కానవసరం లేదని కూడా మనం భావించవలసిన విషయం. ఆ తర్వాత సమాజంలో ఒక క్రమానికి సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి ఏవో కొన్ని సామాజిక ప్రమాణాలను ఎథ్నో మెథడాలజిస్టులు అంగీకరించక విమర్శిస్తారు. సమాజ శాస్త్రము మనిషిని కల్చరల్ డ్యూప్గా పరిగణిస్తూ ఉంటుంది. అంటే సామాజిక సంస్కృతి నిర్ధారించిన ప్రమాణాలకు అనుగుణంగా ప్రవర్తించేవారుగా చిత్రీకరిస్తూ ఉంటారు. అయితే ఎథ్నో మెథడాలజిస్టులు దీనికి భిన్నంగా ఊహిస్తూ ఉంటారు. మనుషులు వివిధ రకాల పరిస్థితుల్లో తమకు ఎదురయ్యే పరిస్థితులను లక్షణాలను బట్టి ఎదురయ్యే పరిస్థితుల లక్షణాలను బట్టి వాటిని ఒక అర్థాన్ని ఆపాదించి తదనుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు అనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అంటే ఎదురయ్యే స్థితులను ఒక క్రమబద్ధతలో ఆపాదిస్తూ ఉంటారన్నమాట. మనిషి ఎదురయ్యే స్థితులను అర్థవంతమైనదిగా ఒక క్రమాన్ని ఏర్పరిచేవిగా చేయటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ వివరాల దృష్ట్యా చూస్తే సమాజంలోని సభ్యులు వారికంటూ ఒక సామాజిక ప్రపంచాన్ని సృష్టించుకుంటారే కానీ అది వాటిని తీర్చిదిద్దేటువంటిది కాదు అనేది కూడా మనం ఇక్కడ గ్రహించవలసిన విషయం. సామాజికుల మధ్య నిత్య జీవితంలో జరిగే సామాజిక పరస్పర చర్యలను అధ్యయనం చేయటం అనేది ఎథ్నో మెథడాలజిస్టుల దృష్టిలో ప్రధానమైన కర్తవ్యంగా భావించటము జరుగుతూ ఉంటుంది. ఈ రకమైన పరస్పర చర్య కొన్ని సూచికల రూపంలో సాగుతూ ఉంటుంది. ఈ సందర్భాలలో ఎథ్నో మెథడాలజిస్టులు భాషా మాధ్యమాన్ని ప్రముఖంగా చర్చిస్తారు.
సూచనప్రాయంగా తెలియచేసేవి అంత ఖచ్చితత్వము నిష్కర్ష అయినవి అయి ఉండవు అని పేర్కొంటూ ఉంటారు. ఉదాహరణకు, మీ మిత్రుడు నీకు ఒక సినిమా ఎప్పుడు చూసావని అడిగినప్పుడు పోయిన నెల అని ఆయన వద్ద నుంచి సమాధానం వచ్చినప్పుడు ఖచ్చితమైన తేదీ ఏది సూచికము కాదు కదా. భాష ద్వారానే వ్యక్తులు తమ అభిప్రాయాలను సూచించగలరు, వారి నిత్య జీవితంలో క్రమాన్ని ప్రకటించగలరు అనేది ఈ యొక్క ప్రక్రియ పద్ధతి వల్ల మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఆచరణాత్మ చర్యల కథనం పట్ల సామాజిక శాస్త్రవేత్తలు ఏమాత్రము ఆసక్తి లేదని గార్టెంకల్ పేర్కొన్నారు. వాస్తవికత ప్రధాన లక్షణాలను అర్థం చేసుకోవటానికి ఆచరణాత్మక చర్యలను అధ్యయనం చేయాలని గార్టెంకల్ కోరారు. ఉదాహరణకు తీసుకున్నట్లయితే, నిర్ణయ నిర్ధారణలకు జారీకి కొన్ని మార్గదర్శక సూత్రాలను సూచించడము జరుగుతున్నది. కానీ జారర్లు వారి సొంత మార్గదర్శక సూత్రాలను వారే ఏర్పరచుకుంటూ ఉంటారు. ఈ రకమైన టేకెన్ ఫర్ గ్రాంటెడ్ మార్గదర్శకాలను ఉపేక్షించడం అంటే వాస్తవికత ముఖ్య లక్షణాన్ని ఉపేక్షించడమే అవుతుందని గార్టెంకల్ అభిప్రాయపడ్డారు. సామాజిక శాస్త్రవేత్తలు చర్యను విశ్లేషిస్తున్నప్పుడు చర్య అనేది ఒక విస్తృత సందర్భంలో జరుగుతుందని, ప్రతి చర్య చరిత్ర మూలాన్ని ఇతర సందర్భాల్లో కూడా గుర్తించవచ్చని సామాజిక శాస్త్రవేత్తలు మరవకూడదన్నమాట. పునరావృతమయ్యే అన్ని చర్యలకు ఇది వర్తిస్తూ ఉంటుంది. అంతేకాక తన అనుభవంలో లేని వాటి విషయంలో కూడా ఇది వాస్తవమే అవుతూ ఉంటుంది. ఉదాహరణకు తీసుకున్నట్లయితే, విదేశాలకు వెళ్ళని వ్యక్తి పూర్వ అనుభవంతో, అంటే పుస్తకాల ద్వారా, ఎలక్ట్రానిక్ మాధ్యమాల ద్వారా గడించిన పరిజ్ఞానంతో నిజంగా విదేశాలను సందర్శించినప్పుడు తన ప్రవర్తన పరిస్థితులను అనుగుణంగా మలుచుకుంటూ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాడు, తన యొక్క భావాలను ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాడు. ఇది ఒక ప్రక్రియ పద్ధతిగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత ఎథ్నోమెథడాలజీ విమర్శనాత్మక మూల్యాంకనం ఎలా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుంటాం అన్నమాట. ఎథ్నోమెథడాలజీ గాఫ్మెన్ నాటక కళకు, బ్లూమర్ ప్రతీకాత్మక పరస్పర చర్యావాదానికి కొన్ని విషయాలలో పోలిక ఉంటుంది. ఇది ఇతర సామాజిక సిద్ధాంతాలకు భిన్నంగా ఉంటుంది. ఈ సాదృశ్యక విభేదాలు సమాజము, వ్యక్తులకు సంబంధించిన గార్టెంకల్ అభిప్రాయాలు. సామాజిక శాస్త్ర సిద్ధాంతం తాలూకా అతని భావనలు స్పష్టంగా మనకి ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటాయి. మనుషులకు సంబంధించి గార్టెంకల్ ఊహలు, కల్పనలు గాఫ్మెన్ ఊహలు, కల్పనలకు చాలా మట్టుకు పోలి ఉంటాయి. గాఫ్మెన్ స్త్రీ పురుషులను వారి నిత్య జీవిత పరిస్థితుల నేపథ్యంలో విశ్లేషించడము, వారి దైనందిక కార్యకలాపాల దృష్ట్యా పరిశీలిస్తూ ఉంటారు. గార్టెంకల్ కూడా ఇదే రకంగా స్త్రీ పురుషుల పరిశీలనను విశ్లేషిస్తూ ఉంటారు. వీరిద్దరు పరిశీలించే వ్యక్తులు ఒక లక్ష్యము కోసము ప్రవర్తించే హేతుబద్ధ ప్రవర్తన కలవారుగా ఉండరు అన్నమాట. ఇలాంటి వారికి ప్రకార్యవాదులు, వినియమ సిద్ధాంతవాదులు పరిశీలనలో మనకి కనిపిస్తూ ఉంటారు. వ్యక్తుల ప్రవర్తన హేతుబద్ధమైనదని గార్టెంకల్ గుర్తించిన ఆ హేతుబద్ధత నిత్య జీవిత విశేషాల దృష్ట్యా ఏర్పడిందే కానీ ఒక శాస్త్రీయమైన హేతుబద్ధత కాదు అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. శాస్త్రీయ హేతుబద్ధత పట్లనే సామాజిక శాస్త్రవేత్తలు ఎక్కువగా ఆసక్తి ఉంటుందనేది మనం గుర్తించాలి. సాంప్రదాయ సామాజిక శాస్త్రవేత్తలు ఎథ్నోమెథడాలజీని సోషియాలజీ ఆఫ్ అబ్జర్వ్ అని వ్యక్తుల నియంత్రణకు లోబడి ప్రవర్తిస్తారా లేక స్వేచ్ఛాజీవుల అనే ప్రశ్నలకు దాటవేస్తుందనేది ఈ యొక్క సామాజిక శాస్త్రవేత్తలు విమర్శించారనేది కూడా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయంగా మనం చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. తర్వాత ఎథ్నోమెథడాలజిస్టుల దృష్టిలో స్వేచ్ఛ లేదా నిశ్చయాత్మక వస్తునిష్ఠతపై అంశాలు కావు, అది వ్యవహార్త యొక్క వ్యక్తిగత చిత్తవృత్తే అని ఎథ్నోమెథడాలజిస్టులు మనకు తెలియపరుస్తూ ఉంటారు. వైయక్తికతను
ఎథ్నోమెట్రాలజిస్టులు ఇచ్చే ఇంతటి ప్రాముఖ్యము బ్లూమర్ అధ్యయనం చేయటము లేదా సామాజిక శాస్త్రంలో వ్యాఖ్యానించడానికి ఆపాదించిన ప్రాముఖ్యానికి దగ్గర పోలిక ఉన్నట్లు మనకు కనిపిస్తూ ఉంటుంది. ఏ చర్య విషయంలోనైనా వ్యవహార్తలే ప్రధానమైన వారనే ఎథ్నోమెట్రాలజిస్టుల అభిప్రాయాలను వినిమయ ప్రవర్తనావాదము, ప్రతీకాత్మక పరస్పర చర్యావాదము వ్యక్తం చేసిన అభిప్రాయాలను సౌమ్యత ఉన్నదన్నమాట. హామర్స్, గాఫ్మెన్, బ్లూమర్, గార్పెంకర్లు వ్యక్తినే విశ్లేషణను యూనిట్గా తీసుకున్నారే కానీ సామాజిక వ్యవస్థను ప్రమాణముగా తీసుకోలేదనేది ఒక విమర్శన అనేది మనము ఈ యొక్క ఎథ్నోమెట్రాలజిస్టుల యొక్క థియరీలో చూడగలుగుతూ ఉంటాము. ఎథ్నోమెట్రాలజిస్టుల రచనలను అటు సాంప్రదాయక సామాజిక శాస్త్రవేత్తలు, ఇటు తీవ్రవాద సామాజిక శాస్త్రవేత్తలు తీవ్రంగా విమర్శించారు. ఎథ్నోమెట్రాలజిస్టులు ఊహించిన మానవ సమాజంలోని సభ్యులకు ఒక నిర్దిష్టమైన ధ్యేయం అనేది ఏది ఉండదని సామాజిక శాస్త్రవేత్తలు విమర్శించడము మనకు కనిపిస్తూ ఉంటుంది. మనుషులు ఒక నిర్దిష్ట సమాజంలోనే ఎందుకు ప్రవర్తిస్తారో, అలా ప్రవర్తించాలని ఎందుకు కోరుకుంటారో ఎథ్నోమెట్రాలజిస్టుల రచనలు ఏవి స్పష్టంగా మనకు తెలియపరచమన్నమాట. ఎథ్నోమెట్రాలజిస్టులు కింద విమర్శలకు గురయ్యారనేది మనము చెప్పక తప్పదు. ఆ విమర్శలేంటో ఇప్పుడు మనము చూద్దాం అన్నమాట. మొదటి తీసుకున్నట్లయితే ప్రస్తుతం ఉన్న సామాజిక శాస్త్రాన్ని విమర్శించటమే ఎథ్నోమెట్రాలజిస్టుల రచనల ఆశయంగా మనకి కనిపిస్తూ ఉంటుంది. సాంప్రదాయ సామాజిక శాస్త్రవేత్తలు అనుసరించిన పరిశోధనా పద్ధతులను విమర్శించారే కానీ ఎథ్నోమెట్రాలజిస్టులు వారిదంటూ ఒక రకమైన నిర్దిష్ట పద్ధతిని మనకి సూచించలేదు, ప్రతిపాదించలేదు అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. టేకెన్ ఫర్ గ్రాంటెడ్ నిత్య జీవితం గురించి అధిక ఆసక్తి కనపరిచిన సామాజిక వాస్తవికతకు సంబంధించిన ఏ నిర్దిష్ట సిద్ధాంత ప్రతిపాదనను ఈ ఎథ్నోమెట్రాలజిస్టులు చేయలేదు. మూడో పాయింట్కి వచ్చినట్లయితే పై అంశాల దృష్ట్యా చూస్తే ఎథ్నోమెట్రాలజిస్టులు సామాజిక శాస్త్ర వికాసానికి దోహదం చేసే ఏ నూతన ప్రతిపాదనను, సిద్ధాంతాలను అందింపలేదనే మనము చెప్పుకోవాలి. వారు చేసింది కేవలము ఒక వ్యతిరేక ప్రతిపాదనే. ఉన్న సామాజిక శాస్త్రవేత్తల సిద్ధాంతాలు తప్పులు వెతకటానికి ప్రయత్నించటమే కానీ నిర్మాణాత్మక ప్రతిపాదనలు ఏమీ చేయలేననేది మనకు స్పష్టమవుతూ ఉన్నది. సాంప్రదాయవాదులు ప్రతిపాదించిన సామాజిక క్రమాన్ని విమర్శించారే కానీ దానికి ప్రత్యామ్నాయ ప్రతిపాదన ఏది వాళ్ళు మనకి నిర్దిష్టంగా తెలపలేదు. ఎథ్నోమెట్రాలజిస్టులు శక్తి, సమాజంలో వనరులు కేటాయింపు, సంస్థల చారిత్రాత్మక స్వరూపాల పట్ల ఏ విధమైన ఆసక్తిని కూడా కనిపించలేదు. ఆచార్య లెవిన్ కోసర్ అమెరికన్ సోషలాజికల్ అసోసియేషన్లో అధ్యక్ష ఉపన్యాసం ఇస్తూ ఎథ్నోమెట్రాలజీకి విమర్శించారు. సామాజిక పరస్పర చర్యల విషయంలో సంస్థాగత కారకాలు ఉపేక్షించడం వల్ల వారు ఎంబ్రాసింగ్ ట్రివియాలిటీ గురించి ఇచ్చిన వివరణే వారి రచనలో ఎక్కువగా కనిపిస్తుంది అనేది ఈ యొక్క ఆచార్య లెవిన్ కోసర్ తెలియపరిచారన్నమాట. ఈ విధంగా ఎథ్నోమెట్రాలజిస్టులు అనేక రకాల విమర్శలకు కూడా గురయ్యారనేది మనము తెలుసుకుంటూ ఉన్నాము. ఈ సామాజిక శాస్త్ర సిద్ధాంతాన్ని అధ్యయనాంశము సూక్ష్మ చర్యలను, వ్యక్తుల మధ్య కొనసాగే పరస్పర చర్యలను సంబంధించినవి ఉండాలా లేక స్థూల నిర్మితులకు సంబంధించింది ఉండాలా అనే చర్చ నిరంతరము కొనసాగుతూనే ఉంటుంది. స్థూల సూక్ష్మ దృక్పథాల మధ్య వివాదము ఫలితముగా ఏర్పడినదే ఎథ్నోమెట్రాలజీ అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎథ్నోమెట్రాలజిస్టులు సూక్ష్మ సిద్ధాంతకర్తల దృక్పథాన్ని సమర్థిస్తూ చిన్న చిన్న సముదాయాలను అధ్యయనం చేయడం ద్వారానే సామాజిక నిర్మితులను సులభంగా అవగాహన చేసుకునే వీలు కలుగుతుందనేది భావించారు. ఎథ్నోమెట్రాలజిస్టులు సూక్ష్మ సిద్ధాంతకర్తల దృక్పథాన్ని సమర్థిస్తూ చిన్న చిన్న సముదాయాలను అధ్యయనం చేయటం ద్వారానే సామాజిక నిర్మితులను సులభముగా అవగాహన చేసుకునే వీలు కలుగుతుందనేది భావించారు.
ఇది ఈ యొక్క లెసన్ యొక్క సారాంశంగా మనం చెప్పుకోవచ్చు. వీరు ఇంతవరకు ఎన్నో మెజారిటీ వాదనలు చూసాము. ఇందులో ప్రధానంగా పేర్కొనదగ్గ శాస్త్రవేత్త ఇది గార్పెంకల్ ప్రతిపాదన గురించి వివరంగా చర్చించడం మనం జరుగుతూ ఉన్నదన్నమాట. ఎన్నో మెజారిటీలోని రకాల గురించి అంటే ఇండెక్సికాలజీ, డాక్యుమెంటరీ పద్ధతి, సహభాగిని పరిశీలన, కాశీ క్షేత్ర ప్రయోగాల గురించి మనము అనేక విషయాలను తెలుసుకున్నాము. ఎన్నో మెథడాలజిస్టుల రచనలు చేసిన ప్రతిపాదకపై వచ్చిన విమర్శల గురించి కూడా మనము ఇప్పుడు తెలుసుకున్నాము. ఈ విమర్శల నేపథ్యంలో ఎన్నో మెథడాలజిస్టుల సిద్ధాంత ప్రతిపాదకను విమర్శనాత్మకంగా మూల్యాంకనం చేయవచ్చు. అసలు ఎన్నో మెథడాలజిస్టులు నిర్మాణాత్మక ప్రత్యామ్నాయ సిద్ధాంత ప్రతిపాదకలు ఏమైనా చేశారా, లేక అల్ప విషయాల పరిశీలనతోనే వారి ప్రయత్నాలు ముగించాయనేది కూడా మనము వివిధ పద్ధతుల ద్వారా మనము ఇక్కడ తెలుసుకున్నామనేది ఇక్కడ ప్రస్ఫుటమవుతూ ఉన్నది ఈ లెసన్ ద్వారా. తర్వాత ఎన్నో మెథడాలజీ మూలాలు అనేవి కూడా మనము తెలుసుకున్నాము. గార్పెంకల్ తన ఎన్నో మెథడాలజీ సిద్ధాంతం రూపొందించడంలో దృగ్విషయవాద సిద్ధాంతంలోని అనేక భావాలను స్వీకరించారు. హజర్ ప్రతిపాదించిన దృగ్విషయవాదన సిద్ధాంతం నుంచి గార్పెంకల్ తీసుకున్న భావాలు అనేక రకంగా మనకు ప్రస్ఫుటమవుతూ ఉన్నాయి. ఈ ఎన్నో మెథడాలజీ సిద్ధాంతంలో అనుభవం ద్వారానే మానవులు ప్రపంచాన్ని గురించి తెలుసుకుంటారని హజర్ మనకు తెలియపరిచారు. అక్కడెక్కడో ఉన్న బాహ్య ప్రపంచాన్ని జ్ఞానేంద్రియాల ద్వారానే మనిషి తెలుసుకుంటాడని పేర్కొన్నారు. చైతన్యాత్మక సంబంధించిన ఒక అమూర్త సిద్ధాంతాన్ని రూపకల్పనే అతని యొక్క ధ్యేయంగా మనము గుర్తిస్తూ ఉంటాము. తర్వాత బాహ్య జగత్తుల గురించి ఆలోచించకుండా దాన్ని పక్కన పెట్టి ఉంచారనే వాదన హెడ్జర్ రచనలో కూడా మనం ప్రస్ఫుటమవుతూ ఉంటాయి. అయితే పరస్పర చర్య సాగుతున్న పరిస్థితుల్లో అంతర్వైయక్తిక చైతన్యాత్మను పక్కన నెట్టాల్సిన సామాజిక పద్ధతులు అనేవి మనము ఈ యొక్క క్రమాన్ని తెలుసుకుంటూ ఉంటాము. సంబంధించిన ప్రపంచంలో మానవులు వ్యవహరిస్తున్న జీవితంను గడపటాన్ని నొక్కి చెప్పటాన్ని సహజ దృక్పథము, జీవిత ప్రపంచం వంటి మాటలు వాడారనేది గార్పెంకల్ యొక్క అభిప్రాయంలో మనం తెలుసుకున్నాము. మానవులు తమ జీవిత ప్రపంచం నుంచి ఎట్లా బయటపడతారు, ఏది వాస్తవమో ఎలా తెలుసుకుంటారు అనే ప్రశ్నలు వేస్తూ ఉంటాం అన్నమాట. మనుషుల జీవిత ప్రపంచము వారి చేతనత్వాన్ని నిర్మించగలిగితే, వారి చర్యలను నిర్దేశించగలిగితే మానవ ప్రవర్తనను, వ్యవస్థను నిష్పాక్షికమైన శాస్త్రము నిర్వచించడం ఎలా సాధ్యమవుతుందనేది కూడా మనం ఇక్కడ తెలుసుకుంటూ ఉంటాం అన్నమాట. ఈ యొక్క భావనలో, ఈ యొక్క పద్ధతుల్లో ఎన్నో మెథడాలజీ సాధారణంగా దృగ్విషయవాదన దృక్పథాన్ని భావిస్తూ ఉంటారు. ఎన్నో మెథడాలజీని అనుసరించేవారు ఐరోపా దేశాల దృగ్విషయవాద సంప్రదాయాలపై అధికంగా ఆధారపడి ఉంటూ ఉంటారు. అంటే ముఖ్యంగా ఎడ్వర్డ్ హజర్, ఆల్ఫ్రెడ్ ఘట్ భావనపై ఆధారపడుతూ ఉంటారనేది ఈ యొక్క గార్పెంకల్ యొక్క భావనగా మనం చెప్పుకుంటూ ఉంటాం. దృగ్విషయవాద పితామహుడైన హజర్ ఆలోచన ధోరణి సమకాలీన సామాజిక శాస్త్రాలను ఎంతగానో ప్రభావితం చేసిందని మనము గ్రహించగలుగుతూ ఉంటాము. గార్పెంకల్ పై హజర్, ఘట్ యొక్క ప్రభావం గణనీయంగా ఉన్నట్లు మనము ఈ పరిశోధన పద్ధతుల్లో అనేక రకాల మార్గాలలో తెలుసుకున్నాము. దృగ్విషయవాద తాత్విక పునాదులు 19వ శతాబ్దం రెండో భాగంలో మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. కానీ ఈ దృక్పథము ఒక సిద్ధాంత నిర్మాణముగా, పరిశోధనా పద్ధతిగా ఈ మధ్యనే వెలువడింది. 1950 తర్వాత అమెరికాలోని దృగ్విషయవాదనము ప్రాచుర్యము పెరిగింది. అనేక మంది సామాజిక శాస్త్రవేత్తలు దీన్ని అధ్యయన అంశముగా, పరిశీలన పద్ధతిగా వాడటము మొదలుపెట్టారనేది కూడా మనం తెలుసుకున్నాము. దృగ్విషయవాదనము ఈ యొక్క యథార్థవాదము, అనుభవవాదము యొక్క విమర్శనాత్మక వాక్యాలతో అవతరించింది అని మనకి తెలుస్తూ ఉంటుంది అనేది మనం ఇక్కడ గ్రహించవలసిన విషయం. దృగ్విషయవాదము ఎన్నో మెథడాలజీ
సామాజిక శాస్త్రం యొక్క అనుబంధము ఏ విధంగా ఉన్నది కూడా ఈ యొక్క గార్పెంకల్ యొక్క అభిప్రాయంలో మనము అనేక పద్ధతులలో తెలుసుకుంటూ ఉన్నాము. మనుషులు వారి దైనందిక జీవితంలో వారు ఉంటున్న ప్రపంచాన్ని గురించి ఎలా వ్యాఖ్యానించుకుంటారో అన్న దాన్ని పునర్నిర్మించటమే సామాజిక శాస్త్రవేత్తల యొక్క ప్రాథమిక కర్తవ్యం అన్న విషయము ఈ యొక్క దృగ్విషయవాదుల దృక్పథంలో సారూప్యత మనకి గార్పెంకల్ యొక్క భావనలో మనకు తెలుస్తూ ఉంటుంది. ప్రకృతి శాస్త్రాలు సామాజిక శాస్త్రాల మధ్య వ్యత్యాసం గురించి మనుషులు తత్వవేత్తలు పరిశీలించే సహజ ప్రపంచంలో కేవలము వస్తువులే కాక ఆ ప్రాపంచిక సాంస్కృతిక ప్రపంచం యొక్క సృష్టికర్తలను ఈ ప్రపంచాన్ని సృష్టించడం ద్వారా వారి కార్యకలాపాలను వారి ఒక అర్థం కల్పిస్తూ ఉంటారనేది మనం గ్రహించవలసిన విషయంగా చెప్తూ ఉంటాము. ఈ యొక్క దృగ్విషయం అంటే ఈ యొక్క మెథడాలజీ యొక్క ఎథ్నోమెథడాలజీ ఈ యొక్క పద్ధతుల్లో మనం గ్రహించవలసిన విషయం ఏంటో అనేది మనం ఇప్పుడు ప్రస్ఫుటంగా మన భావాలని గార్పెంకల్ యొక్క భావాలను మనం అనేక విషయాల్లో తెలుసుకున్నాం కదా. ఈ యొక్క అభివృద్ధి పదంలో ఉన్న పద్ధతులను కూడా మనము తెలుసుకున్నాం అన్నమాట. ఈ యొక్క మెథడాలజికల్ సోషలాజికల్ ఎంక్వైరీస్లో ఈ ఎథ్నోమెథడాలజీ అనేది ఎంతో ప్రాముఖ్యత సంతరించుకున్నది అనేది కూడా మనము గుర్తించి పెట్టుకోవాల్సిన విషయం. ఎథ్నోమెథడాలజీ అంటే ఏం చెప్పుకున్నాము? మానవ జాతి పరిశోధన పద్ధతికి మనము ఇదొక పద్ధతిగా మనం చెప్పుకున్నాము. దీనికి మనము గార్పెంకల్ ఒక పితామహుడుగా కూడా మనము తెలియపరచుకున్నాం అన్నమాట. సమాజ శాస్త్ర సిద్ధాంత అధ్యయనాంశాలలో సూక్ష్మ చర్యలను, వ్యక్తులు కొనసాగే పరస్పర చర్యలను సంబంధించిందై ఉండాలా, స్థూల నిర్మితులకు సంబంధించిందై ఉండాలా అనే చర్చ నిరంతరము కొనసాగుతూ ఉన్నా కూడా గార్పెంకల్ యొక్క అభిప్రాయం ప్రకారము ఈ ఎథ్నోమెథడాలజీ యొక్క ప్రాధాన్యత మనము ఎంతో తెలుసుకున్నామనేది ఈ లెసన్ ద్వారా మనకి అవగతం అవుతూ ఉంటుంది. ఈ యొక్క ఎథ్నోమెథడాలజీ యొక్క అర్థం కూడా మనము పరిపూర్ణంగా తెలుసుకున్నాం అన్నమాట. ఇది ఒక జానపద పద్ధతి అని కూడా అనుకోవచ్చు అనేది తెలుసుకున్నాము. ఇతన్ని ప్రవేశపెట్టిన ఎథ్నోమెథడాలజీ ప్రముఖ సామాజిక శాస్త్రంగా గార్పెంకల్ అనేది కూడా మనము ఈ యొక్క లెసన్ ద్వారా తెలుసుకున్నాము. ఎథ్నో అంటే సమాజంలోని సభ్యులందరినీ అందుబాటులో ఉన్న లోక జ్ఞాన సంపద. దీన్ని మనము తెలుగులో స్టాక్ ఆఫ్ కామన్ సెన్స్ నాలెడ్జ్ అని తెలుసుకున్నాము. మెథడాలజీ అంటే వివిధ పరిస్థితుల్లో వాటిని తాము కల్పించిన అర్థాలు ఆమె జ్ఞాన సంపదను ఉపయోగించి ఇతరులకు అర్థమయ్యేలాగా ఎలా చెప్తారో సూచించే విధానము అని కూడా మనం తెలుసుకున్నాము. ఈ యొక్క ఎథ్నోమెథడాలజీ అంటే అర్థం అనేది మనకి ఇప్పుడు పరిపూర్ణంగా ఏర్పడింది. అయితే సాంప్రదాయ పద్ధతిలో గార్పెంకల్ ఏ రకమైన సామాజిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించలేదనేది మనము చెప్పలేమన్నమాట. ఘట్ రచన నుంచి స్వీకరించి రూపొందించిన తన భావాలను సామాజిక శాస్త్ర పరిశీలనకు సంబంధించి ఇతర భావాల కంటే తన భావాలు ఎంతవరకు భిన్నమైనవో ఈ యొక్క గార్పెంకల్ యొక్క ప్రధాన ధ్యేయంగా మనము ఈ లెసన్ ద్వారా తెలుసుకుంటూ ఉన్నాము. సామాజిక చర్యలు సర్వసాధారణంగా సామాజికులందరినీ సమైక్యంగా సమీకృతంగా చేసేటువంటివే అయి ఉంటాయనేది కూడా గార్పెంకల్ యొక్క భావనలో మనము తెలుసుకున్నామనేది ఇక్కడ చెప్తున్నాము. ఈ అంశాలను పరిశీలించి ధృవీకరించడానికి ఎథ్నోమెథడాలజీ పరమ ఉద్దేశం అంటే ముఖ్య ఉద్దేశం అదేనని మనం తెలుసుకుంటూ ఉన్నాము. ఒక కార్యక్రమంలో వెల్లడయ్యే క్రమము సమాజంలో అందరి సభ్యులు సమిష్టి ఫలితమే అయి ఉంటుందనేదే కానీ మంచి సామాజిక శాస్త్రవేత్తలు భావించినట్లుగా ఒక క్రమబద్ధమైన యంత్రాంగం పనిచేయటం వల్ల కాదని ఒక నిర్దిష్ట లక్ష్యాన్ని సాధించడానికి ఉన్న సామాజిక సంపత్తిని కేటాయించటంలో హేతువాదం ఒక శక్తివంతమైన పద్ధతి అయిన శాస్త్రీయ పరిశీలన పద్ధతి తాలూకా శాస్త్రీయతను సూచించేదే ఈ ఎథ్నోమెథడాలజీ యొక్క ముఖ్య లక్షణముగా గార్పెంకల్ యొక్క ప్రధాన ఉద్దేశంగా మనము ఈ లెసన్ ద్వారా తెలుసుకున్నాము. దీనివల్ల మనము ఈ యొక్క మానవ సామాజిక శాస్త్ర పరిశోధనా పద్ధతుల్లో ఒక అనుభవపూర్వకమైన పద్ధతిని మనము గ్రహించగలిగామనేది ఈ లెసన్ ద్వారా తెలుసుకున్నాము. నమస్తే.